ఇంకోటి చూడొచ్చు అప్లికేషన్లు 82,955, పరిష్కారాలైనవి 27,215. ప్రజావాణి బండారం బయటపెట్టిన హరీష్ రావు అంటూ కూడా మరి మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే ప్రజావానికి సంబంధించి కొన్ని చిట్టాలైతే ఇక్కడ మనకి బయట పెట్టడం జరిగింది. సో, ఏంటి అవి అనంటే, మేము ప్రజాపాలన చేస్తున్నాము. మేము ప్రజాభవన్‌లో మీకు ఎలాంటి సమస్యలున్నా మీరక్కడికొచ్చి అర్జీలు పెట్టుకోవచ్చు. అక్కడ అప్లై కండిషన్స్ మీకు ఎలాంటి ఇబ్బందులున్నా గూడా అక్కడ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వము, మా వివిధ శాఖల నుంచి ఆ సమస్యల పరిష్కారం కోసమై పనిచేస్తది. మీ నియోజకవర్గంలో, మీ ఊర్లో మీకు ఎలాంటి సమస్యలున్నా వచ్చి ఇక్కడ అప్లికేషన్స్, అర్జీలు పెట్టుకోవచ్చు అని రాష్ట్ర సర్కార్ గొప్పగా చెప్పింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత మాది ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్ అని చెప్పి గొప్పగా మాట్లాడింది. ఆ ప్రజాభవన్‌లో ఎన్ని పరిష్కారమైనాయా అంటే ఇప్పటికి కేవలం 27,215 అయినాయి. ఎంతకి అనంటే 82,955కి, అంటే ఇక్కడ క్లియర్ కట్‌గా కనిపిస్తా ఉంది. దీన్ని ఎట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వము తీసుకుపోతా ఉంది, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తా ఉందనేది కనిపిస్తా ఉంది. మొత్తంగా పరిష్కారమైంది 33%. దరఖాస్తు తిరస్కరిస్తున్న అధికారులు ప్రజావాణి అప్లికేషన్లకు కండిషన్లు, సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించిన హరీష్ రావు అంటూ మేనిఫెస్టో హామీ నీట మీద రాతనే అయింది అంటూ కూడా కొండంత ఆశలు రేపి గోరంత సాయం చేయలేదని విమర్శ. మేనిఫెస్టోలో చెప్పిన మొదటి హామీనే ఎగ్గొట్టారని ఆగ్రహం అంటూ కూడా హరీష్ రావు నిన్న ఆ చిట్టానైతే బయట పెట్టడం జరిగింది. వీళ్ళ ప్రజాభవన్ చాలామంది వస్తా ఉన్నారు. మేము పోయి కూడా అడిగినప్పుడు వేస్ట్ అండి, ప్రజాభవన్‌కి వచ్చి కూడా మా సమస్య అనేది పరిష్కారం కావట్లేదు. ఎన్ని సార్లు వచ్చినా చాలా వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చిర్రు స్టార్టింగ్‌లోనైతే. ఎక్కడి నుంచో వచ్చిర్రు. చాలామంది అర్జీలు పెట్టుకున్నారు. దాంట్లో కేవలం వీళ్ళు పరిష్కరించింది 33%. అంటే ఇవాళ పాస్ కూడా కాని పరిస్థితి. 100కి 35 వరకు పాస్ అని మనం చూస్తా ఉంటాం కదా! సో, అట్లాంటిది ఇవాళ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం పాస్ కూడా కాని పరిస్థితి, ఫెయిల్ అయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దాని ప్రజాపాలన ఇంకా ఇందిరమ్మ రాజ్యం అని గొప్పగా చెప్పుకునేటటువంటి ముఖ్యమంత్రి నుంచి కావచ్చు, మంత్రుల నుంచి కావచ్చు గొప్పగా చెప్పుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ క్లియర్ కట్‌గా ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తా ఉంది.